ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తాన తెల్లవారుజామున 2:30 నుండి 3 గంటల మధ్య తిరుమల ఆలయంలో శ్రీవారి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలో సన్నిధి గొల్ల, స్నానాదికాలు పూర్తి చేసుకుని, తిరునామం ధరించి, దివిటీ పట్టుకుని తిరుమల ఉత్తర మాడవీధిలోని అర్చకుల ఇంటికి వెళతారు. శ్రీవారి కైంకర్యపరులైన వైఖానస అర్చకులు అప్పటికే స్నానం, ధ్యానాది అనుష్ఠాలను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటారు. సన్నిధి గొల్ల వారికి నమస్కరించి వారిని శ్రీవారి ఆలయానికి ఆహ్వానిస్తారు. వారు శ్రీవారి బంగారు వాకిలిని తెరిచే పరికరమైన కుంచెకోల అనే కొడవలి వంటి ఇనుప కొక్కిని భుజంపై పెట్టుకుని, తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిధి గొల్లను అనుసరిస్తారు. ఇలా అర్చక స్వాములు మహాద్వారం వద్దకు చేరగానే నగారా మండపంలో పెద్ద పలక గంట, ఆ పలక గంట అనగా నౌబత్ ఖానాను హెచ్చరికగా మ్రోగిస్తారు. ఆ ఘంటానాదంతో మహాద్వారం తెరవబడుతుంది. సన్నిధి గొల్లను అనుసరిస్తున్న అర్చకులు ప్రధాన ద్వారం దేవతలకు మంత్రపూర్వక ప్రణామాలను అర్పిస్తూ ఆలయ ప్రవేశం చేస్తారు. వారి వద్ద ఉన్న కుంచెకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం వద్ద ఉన్న క్షేత్రపాలక శిలకు భక్తితో తాకించి నమస్కరించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు మౌనంగా స్వామివారిని ధ్యానం చేస్తూ ఉంటారు. వారిని అక్కడ వదిలి సన్నిధి గొల్ల మరలా శ్రీవారి సన్నిధిలోకి బేడి ఆంజనేయ స్వామి వద్ద ఉన్న శ్రీమాన్ పెద్దజీయంగారు మఠానికి వస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న జీయంగారిని లేదా వారి పరిచారకుడైన ఏకాంగిని ఆహ్వానించి ఆలయానికి వెంటబెట్టుకుని వస్తాడు. ఆ సమయానికి ఆలయం అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు బంగారు వాకిళ్ల ముందు నిలిచి ఉంటారు. అలాగే తాళ్లపాక అన్నమయ్య వంశీయులొకరు తుంబుర చేత ధరించి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుమును చెల్లించి భక్తులు బంగారు వాకిలి ముందు అనుమతిస్తారు.